అందరికీ నమస్తే అండి. టైం వచ్చేసి 10:50 అవుతుంది. సో, ఆల్రెడీ నేను ఒక ట్రేడ్ తీసుకున్నానండి. ఆ ట్రేడ్ లాజిక్ వచ్చేసి మొబైల్‌లో తీసుకున్నాను. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా! ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి వన్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ కూడా బయింగ్ వస్తుంటే, ఆ థర్డ్ టైమ్ నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను. సో, ఒకసారి చూద్దాం. ప్రాఫిట్ 300 క్వాంటిటీతో నేను ట్రేడ్ తీసుకున్నాను. అరౌండ్ 12 పాయింట్స్ నేను బుక్ చేసుకున్నాను. సో, ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి మనకి బ్యాక్ టు బ్యాక్ మనకి బయింగ్ వస్తుంది కదా! సేమ్ ఈ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ దగ్గర కనుక మళ్ళీ గనక బయింగ్ వచ్చిందనుకోండి, బై క్యాండిల్ ఏమన్నా ఫార్మ్ అవుతుంటే, దెన్ మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అదే ట్రెండ్ లైన్‌లో బయింగ్ వచ్చింది కదా! సో, ఇక్కడ బై క్యాండిల్ వచ్చింది కదండీ! ఈ బై క్యాండిల్ రాగానే మనం ఎంట్రీ తీసుకున్నాను 500 క్వాంటిటీ. స్టాప్ లాస్ కూడా దాని కింద పెట్టేసాను. సో, చూద్దాం. ఫస్ట్ ట్రేడ్స్ అయితే మనం వెయిట్ చేద్దాం. 10 పాయింట్స్ బుక్ చేసుకుందామా, 20 పాయింట్స్ బుక్ చేసుకుందామా అని అయితే వెయిట్ చేద్దాం. ఇన్ కేస్ మనం గనక 15-20 పాయింట్స్ మనం బుక్ చేసుకోగలిగితే ఇంకా ఆ డే అలానే మనం బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇన్ కేస్ ఫస్ట్ ట్రేడ్స్‌లో గనక మనకి చిన్న చిన్న టార్గెట్స్ వచ్చి మనకి రివర్స్ అయిపోయిందనుకోండి. దెన్ నెక్స్ట్ ట్రేడ్స్ అని మనం అలానే చిన్న చిన్న స్టాప్ లాస్ పెట్టి చిన్న చిన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏదైనా సరే ఫస్ట్ మనకి మార్కెట్ ఎలా డబ్బులు ఇస్తుంటే అలానే తీసుకోవడానికి ట్రై చేద్దాం. మార్కెట్ ఇప్పుడు మనకి స్కాల్పింగ్‌కి డబ్బులు ఇస్తున్నప్పుడు లాంగ్‌గా మనం హోల్డ్ చేద్దాం అనుకుంటే ఎలాగా? స్కాల్పింగ్‌కి డబ్బులు ఇస్తున్నప్పుడు స్కాల్పింగే చేద్దాం. చూడండి. మనకి ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ మొత్తం కంప్లీట్‌గా రివర్స్ అవుతుంది. ఆ స్టాప్ లాస్. అరౌండ్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ మళ్ళీ ఎంటర్ అవుతుందండి. సేమ్ లాజిక్. లాజిక్ అయితే సేమ్. కాకపోతే మనకేంటంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ప్రీమియం డికే కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతే. 500 క్వాంటిటీ ఎంటర్ అయ్యాను. స్టాప్ లాస్ 500 పెట్టేస్తున్నాను. చిన్న స్టాప్ లాసే. సేమ్ లాజిక్. టార్గెట్ వచ్చేసి సేమ్. 10 పాయింట్స్ బుక్ చేసుకుందాం అంతే. ఓకే. లెట్స్ వెయిట్. ఓకే అండి. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. మనం కాస్ట్ టు కాస్ట్ ట్రైల్ చేసాము. సో, మార్కెట్ అయితే చూసారు కదా! మార్కెట్ అయితే మనకి పెద్ద టార్గెట్స్ ఇవ్వట్లేదు. సో, బ్యాక్ టు బ్యాక్ మన స్టాప్ లాస్ హిట్ అయినా గానీ, మనం స్టిల్ ప్రాఫిటబుల్‌గానే ఉన్నాము. సో, ఈరోజు చిన్న చిన్న స్టాప్ లాస్ పెట్టి చిన్న చిన్న టార్గెట్స్ అచీవ్ చేద్దాం. కాల్ సైడ్ ఎంటర్ అయ్యానండి. లాజిక్ ఏంటంటే నిఫ్టీ 50లో 15 మినిట్స్‌లో ఈ జోన్ ఉంది కదా! ఈ జోన్‌లో బ్యాక్ టు బ్యాక్ మనకి బయింగ్ వస్తుంది చూసారా? సో, ఈ బయింగ్ వస్తున్న దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాను. 600 క్వాంటిటీ ఎంట్రీ తీసుకున్నాను. సో, చూద్దాం. అట్‌లీస్ట్ ఒక 10 పాయింట్స్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. బట్ ఈరోజు మార్కెట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆహ్, చూద్దాం మార్కెట్‌ని బట్టి మనం బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. చిన్న చిన్న స్టాప్ లాస్ పెట్టాం కాబట్టి చిన్న చిన్న టార్గెట్సే బుక్ చేద్దాం మనం. ఓకే. నైస్. ఓకే. నైస్. ఓకే. సెల్ ఆర్డర్ రెడీగానే ఉంది మనకి. నైస్. ఓకే. నేనైతే బుక్ చేసుకున్నా అండి. చిన్న చిన్న టార్గెట్స్ కోసం ట్రై చేద్దాం. సో, 2000 ఈరోజు ఇప్పుడైతే లాస్ రికవరీ 2000 ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్ 4600 మనం ప్రాఫిట్‌లో ఉన్నాము. ఓకే. ఒకసారి నిఫ్టీ 5 మినిట్స్‌లో చూస్తే మనకి ఈ జోన్ ఉంది కదా! ఈ జోన్ నుంచి సెల్లింగ్ వస్తుంది. ఇక్కడ గనుక ఒక్కసారి బయింగ్ వచ్చిందంటే దెన్ ఇక్కడి నుంచి మనకి మంచి మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. మనకి 5 మినిట్స్‌లో అయితే మనకి నేనైతే ట్రిగ్గర్ ఆర్డర్ పెడుతున్నాను. ట్రిగ్గర్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందండి. ట్రిగ్గర్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. స్టాప్ లాస్ వచ్చేసి కిందే పెట్టేస్తాను. చిన్నగా ఒక 3, 4 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాను అంతే. అంతకు మించి పెట్టను. యాహ్! ఐ థింక్ బుక్ చేసుకున్నాను. ఓవరాల్‌గా మనకి ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు చూసారా నెట్ ఎంత స్లో ఉందో. ఈరోజు మార్నింగ్ నుంచి ఇదే చాలా ఇబ్బంది పడుతుంది నెట్. ఇంటర్నెట్ అస్సలు బాలేదు. ఓవరాల్‌గా మన ప్రాఫిట్ వచ్చేసి 7400.
సో, ఇంకా ఈరోజు డే అయితే క్లోజ్ చేద్దామండి. ఎందుకంటే ప్రాఫిటబుల్‌గానే ఉన్నాము. మంచి ప్రాఫిట్ ఎర్న్ చేసాము. సో, మార్కెట్‌లో అంత పెద్ద మూవ్‌మెంట్ రావట్లేదు. చిన్న చిన్న మూవ్‌మెంటే వస్తుంది కాబట్టి ఇంకెంతకన్నా ఎక్కువ ట్రేడ్ చేసి మనం ఆహ్, అనవసరంగా స్టాప్ లాస్ ఇవ్వడం తప్పితే ఏముండదు. సో, అందుకని ఈరోజు డే అయితే క్లోజ్ చేస్తున్నానండి. దట్స్ ఇట్ అండి. డన్ ఫర్ ద డే.